హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏవేవి ఉంటాయి, ఒక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉంటాయి, అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు, మొత్తం టైం ఎంత ఇస్తాడు అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓకేనా. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పారా 12 చూడవచ్చు మనం ఇక్కడ. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కంటెస్ట్ ఆఫ్ వన్ ఆబ్జెక్టివ్. ఇది మనకి ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అండి, ఓకేనా. మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, ఓకేనా. మనం పెన్ను పేపర్తో రాయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్, ఓకేనా. టోటల్ 80 క్వశ్చన్లు ఉంటాయి మనకి. 80 క్వశ్చన్లు, ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్కులు, అంటే మనకు టోటల్గా 160 మార్కులు అండి, ఓకేనా. మొత్తం 160 మార్కులు ఈ ఎగ్జామ్లో మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే పార్ట్, సబ్జెక్ట్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ మరియు డ్యూరేషన్. ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకుంటే పార్ట్ 1లో ఏముందంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి, ఓకేనా. మనకు పార్ట్ 1 మొత్తం మనము ఏ విధంగా చెప్పవచ్చు అంటే రీజనింగ్గా మనం చెప్పవచ్చు అండి. రీజనింగ్గా మనము పార్ట్ 1లో చెప్పవచ్చు. రీజనింగ్కి వాళ్ళు 20 క్వశ్చన్స్ ఇచ్చారు. మనకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 అండి, ఓకేనా. ఇంతకుముందే చెప్పారు కదా, పర్ క్వశ్చన్కి కూడా వాళ్ళు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు పార్ట్ బి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండి, ఓకేనా. మనం దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే జీకే మరియు జిఎస్ అండి, ఓకేనా. జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ స్టడీస్గా మనము దీన్ని చెప్పొచ్చు అండి. దీంట్లో మనకు ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకనామిక్స్, పాలిటిక్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా జీకే మరియు మనకు జిఎస్లో ఉండడం జరుగుతుంది, ఓకేనా. దీంట్లో కూడా మీరు చెప్పినట్లుగానే 20 క్వశ్చన్స్ ఉంటాయి మరియు 40 మార్క్స్ అండి. ఇంతకుముందే చెప్పాను కదా, పర్ క్వశ్చన్కి 2 మార్క్స్ అండి, ఓకేనా. పర్ క్వశ్చన్స్కి 2 మార్క్స్. నెక్స్ట్ మీరు పార్ట్ సి, ఓకేనా. పార్ట్ సి మనం చూసుకున్నట్టే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండి. దీన్ని మనము అర్థమెటిక్గా కూడా చెప్పవచ్చు అండి, ఓకేనా. దీన్ని మనం ఏ విధంగా అర్థమెటిక్ అండి. మనకు అర్థమెటిక్ నుంచి మొత్తం ఎన్ని క్వశ్చన్లు 20 క్వశ్చన్స్ వస్తాయి. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 40 అండి, 40 మార్క్స్. సో 20 క్వశ్చన్లు మరియు 40 మార్క్స్. ఫైనల్గా పార్ట్ డి చూసుకుంటే మీరు హిందీ మరియు ఇంగ్లీష్, ఓకేనా. అభ్యర్థులు హిందీ అయినా రావచ్చు లేదా ఇంగ్లీష్ అయినా రాయవచ్చు, ఓకేనా. హిందీ మరియు ఇంగ్లీష్. దీంట్లో కూడా మనకు 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్గా మనకు టైం డ్యూరేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు అండి. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు 60 మినిట్స్ అండి. ఎంత? 60 మినిట్స్. టోటల్ మన క్వశ్చన్ వచ్చేసి 80 క్వశ్చన్స్ మనకిస్తే టైం డ్యూరేషన్ కేవలం 60 మినిట్స్ మాత్రమే మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి క్వశ్చన్కి కూడా మనకు దాదాపుగా 0. ఓకేనా. మన సెకండ్లలో 60 సెకండ్లు అని ఉన్నాం కాబట్టి 0. మనకు మినిమం 50 సెకండ్స్ అండి, ఓకేనా. 50 సెకండ్స్ మాత్రమే ఉండే ఛాన్సెస్ మనకు దీంట్లో ఉన్నాయి. అంటే పర్ క్వశ్చన్కి మనం కేవలం 50 సెకండ్స్ టైం మాత్రమే మనకు ఉంటుంది, ఓకేనా. టోటల్ 80 క్వశ్చన్స్ మరియు 60 మినిట్స్. ఈ విధంగా మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క క్వశ్చన్ ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి రీజనింగ్, పార్ట్ బి వచ్చేసి మనకు జీకే జిఎస్, అదేవిధంగా పార్ట్ సి వచ్చేసి అర్థమెటిక్ మరియు పార్ట్ డి వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.